ఫీజు ఎంత 6,000 ఫీజు, 7,000 ఫీజు, 7,000 ఫీజు. టర్మ్ 1 ఎంత కట్టిండు 1,500 కట్టిండు. టర్మ్ 2 ఎంత కట్టిండు 1,500 కట్టిండు. టర్మ్ 3 ఎంత కట్టిండు 2,000 కట్టిండు. ఓకేనా, మొత్తం ఎంత కట్టిండు ఈజ్ ఈక్వల్. సో టర్మ్ 1 ప్లస్ టర్మ్ 2 ప్లస్ టర్మ్ 3 చేస్తే ఎంత కట్టిండు 5,000 కట్టిండు. ఇంకెంత కట్టాలి ఈజ్ ఈక్వల్ ఎంత కట్టాలి కోర్స్ ఫీజు 7,000. అందులో నుంచి ఎంత కట్టిండు 5,000 కట్టిండు. ఇంకెంత ఉంది 2,000. మరి కంప్లీట్ అయిందా? మొత్తం కట్టిందా? కట్టలేదుగా. సో ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మంది? కంప్లీట్ అని ఎప్పుడు చెప్తాం మనం? అది మొత్తం క్లియర్ అయింది. మొత్తం అంటే ఫీజు క్లియర్. ఎంత కట్టాలి మొత్తం? ఇంకా 2,000. ఓకే, ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ డ్యూ కూడా కట్టేస్తే క్లియర్ అవుతుంది. రైట్, అంతే. డ్యూలో ఏమున్నా సున్నా ఉంటే ఏమివ్వు ఇన్వెంటెడ్ కామర్స్లో కంప్లీట్ అని ఇవ్వు. ఓకే, కామా సున్నా లేదా ఏమనివ్వు నాట్ కంప్లీట్ అని ఇవ్వు. అర్థమైందా ఇదేంటిదని? సో డ్యూలో సున్నా అంటే ఏంటిది? డ్యూ సెల్లో సున్నా ఉంది అంటే ఏమన్నట్టు? కంప్లీట్ అయింది, కంప్లీట్ అయినట్టు. సున్నా లేకుండా ₹1 ఉంటే కంప్లీట్ ₹1 ఉన్నా కూడా కంప్లీట్ కానట్టే. ₹1 కట్టాల్సిందే కదా. ₹10 ఉన్నా కట్టాల్సిందే, ₹1 ఉన్నా కట్టాల్సిందే, ₹20 ఉన్నా కట్టాల్సిందే, 2,000 ఉన్నా కట్టాల్సిందే. సో అందులో మొత్తానికి అమౌంట్ లేకుండా నిల్ అమౌంట్ ఉంటేనే కంప్లీట్ అయినట్టు. ₹1 ఉన్నా నాట్ కంప్లీట్ కాబట్టి నాట్ కంప్లీట్ అవుతుంది. రైట్, అట్లా. సో ఇన్ కేస్ ఒకవేళ నీకు ఒక ₹10 దాకా ఎక్స్క్యూజ్ చేస్తా అనుకున్నప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ 0 ఉంది కదా. సో ఐదర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 10 పెట్టాలి. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే, అంటే 10 కన్నా ఓకే 10 ఉన్నా ఓకే 10 దాకా ఒకనండి. రైట్, ₹10 కన్నా ఎక్కువ ఉంది అంటే కంప్లీట్ వస్తుంది. ₹10 కన్నా ఎక్కువ ఉంది అంటే కంప్లీట్. ₹10 కన్నా తక్కువ ఉంది అంటే నాట్ కంప్లీట్. ₹10 ఉన్నా కూడా నాట్ కంప్లీట్ వస్తుంది. ఓకేనా? సో అది ఇక్కడ వచ్చేది అన్నట్టు. ₹10 దాకా ఎక్స్క్యూజ్ చేస్తా అన్నట్టు. ₹10 దాకా చూడు, నేను ఇప్పుడు కడతాను కావాలంటే ఇప్పుడు కడతాను. సో ఎంత 2,000 కట్టాలి కాబట్టి సో 7,000 అన్నట్టు. 7 ఓకే, ఇక్కడ 3,999 పెడుతుంది. నాట్ కంప్లీట్ వచ్చిందా? వచ్చింది. ఓకేనా? సో ఎక్కడ డ్యూలో ఓకే. సో ₹1 ఉంది కదా. ఓకే, నాట్ కంప్లీట్ అని వచ్చింది. సో అదే ఇక్కడ =0 పెట్టినా కూడా అదే 0 పెట్టి. ఓకే, నాట్ కంప్లీట్ వచ్చిందా? నాట్ కంప్లీట్. రైట్, అదే. సో ఇది డ్యూ సెల్లో. ఓకేనా, డ్యూ సెల్లో 0 ఉంటే కంప్లీట్. రైట్, ఒకవేళ ఫుల్ అమౌంట్ పే చేస్తా 4,000 పే చేస్తా. 4,000 పే చేసిన. డ్యూలో ఏముంది? 0 కంప్లీట్ వచ్చిందా లేదా? సో ఇట్లా 0 అంటే ₹0 ఉంటే కంప్లీట్. ఇలా ₹10 దాకా ఎక్స్క్యూజ్ చేస్తా అనుకున్నప్పుడు రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసిన 3,990 కట్టేసిన. అంటే ఇక్కడ ₹10 దాకా ఉంది. సో ₹10 దాకా ఉంది అన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ 10 అని పెట్టింది అనుకో. ఈజ్ ఈక్వల్ 10 పెట్టిన. కంప్లీట్ వచ్చిందా లేదా? వచ్చింది. ఓకేనా? అదే ఇప్పుడు ₹901 పెడతాం. నాట్ కంప్లీట్ వచ్చిందా లేదా? ₹10 ఉంటేనేమో కంప్లీట్ అని వస్తుంది. ₹1 ఉన్నా ₹2 ఉన్నా ₹9 దాకా నాట్ కంప్లీట్. అట్లా కాకుండా సో నాకు ఇక్కడ ₹10 దాకా ఎక్స్క్యూజ్ చేయాలి. ₹1 ఉన్నా పర్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి? సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 అంటే ₹10 కన్నా తక్కువ అంటే కంప్లీట్ వస్తుంది. కంప్లీట్ వచ్చిందా? సో ఇప్పుడు ₹1 ఫార్మాట్ సెట్ చేస్తాం. ₹3,999 ఇచ్చిన ₹1 కట్టలేదు. కంప్లీట్ ఉందా లేదా? సో ఒకవేళ ₹95 ₹5 పెడతాం. ₹5 కంప్లీట్ అయిందా లేదా? అంటే ₹10 దాకా ఎక్స్క్యూజ్ చేసిన అన్నారు. ఇక్కడ ఇన్ కేస్ 0నే పెట్టాలి ఇక్కడ. రైట్, 0నే పెట్టాలి. 0 పెడితేనే ఓకే. ఒకవేళ కొందరు ఏం చేస్తారు? ₹10 తక్కువ ఉన్నాయి అని అంటారు. ₹10 మళ్ళీ అడగలేరు కదా. సో దాన్ని ఏం చేస్తారు? అక్కడి వాళ్ళ మంది ఏం చేస్తారు? సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 పెడతారు. 0 దగ్గర సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 పెడతారు. 10 పెట్టడం వల్ల ఏంటంటే ₹10 దాకా ఎక్స్క్యూజ్ చేసినాము అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా మనం దీన్ని చేస్తాం అన్నట్టు. ఒక్కరికి చేసేసి ఆటోమేటిక్గా ఈ ఫార్ములాస్ కిందకి డ్రా చేసినామంటే సెట్ అయిపోతుంది. ఓకే, BCA 3,500 రైట్. సో ₹1,000 రైట్. 1,500 కంప్లీట్ అయిందా? రైట్, ఇట్లా
అడ్మిషన్ ఫీజు ఒకవేళ అలా పెట్టినాను, అడ్మిషన్ ఫీజు కోర్స్ ఫీజులో కంటెంట్ కాదు. సో కోర్స్ ఫీజు మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా? అది సపరేట్, ఇది సపరేట్. యా, సపరేట్ ఉంటుంది. అడ్మిషన్ ఫీజుతో సంబంధం ఉండదు. సో ఇది ప్రాసెస్, అర్థమైందిగా? ఇప్పుడు ఇక్కడ నేను ఫార్ములా రాస్తాను, చూసి చెయ్యి. పేరుకి ఈజీగానే ఉంది, ఇలా ఏమి ఉండదు. సో ఇది ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ టర్మ్ 2 ప్లస్ ఇది అడిషన్ ఫార్మాట్. సో డ్యూ అయితే మైనసే ఉంటుంది టర్మ్ 3. సో ఇక నేను 3 టర్ములు పెట్టుకున్నాను అన్నట్టు. సో టర్మ్ 1 ఈఐ ప్లస్ టర్మ్ 2 ఎఫ్ఐ ప్లస్ టర్మ్ 3 జిఐ ప్లస్ ట్యాబ్. సో ఇది పేడ్ ఫీ. దెన్ నెక్స్ట్ ఫార్మాట్ డ్యూ ఫీజు వచ్చేసరికి కోర్స్ ఫీజు అయితే ఉందో కోర్స్ ఫీజులోకి వెళ్ళి సో పేడ్ ఫీ ఏదైతే ఉందో పేడ్ ఫీ తీసేస్తే మనకు ఆటోమేటిక్గా ఇది వస్తుంది. కోర్స్ ఫీ ఎక్కడ ఉంది మనకు? సో యా ఇస్ ఈక్వల్ D9 మైనస్ పేడ్ ఫీ ఎక్కడ ఉంది? హెచ్లో ఉంది, H9. ఓకే, H8 9 8 పెట్టుకోండి. 9th row. ఓకే, ఇక్కడ D9 H9 ప్లస్ ట్యాబ్ కొట్టు ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతుంది, అంటే మైనస్ అవుతుంది. మా రిజల్ట్ చూపిస్తుంది D9 మైనస్ H9. ఓకే, ఇది డ్యూ ఫీ. ఇక కంప్లీట్ ఆర్ నాట్ కంప్లీట్ రావాలనుకున్నప్పుడు ఫార్ములా వాడతాం. సో కంప్లీట్ ఆర్ నాట్ కంప్లీట్ రైట్ ఈజ్ ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ డ్యూ సెల్లో కనుక 0 ఉందా? 0 ఇవ్వాలి, నాట్ ఓ. ఓకే, ఇక్కడ ట్రూ. ఓకే, ట్రూ మీన్స్ కంప్లీట్ అన్నట్టు. సో కంప్లీట్. ఒకవేళ కాకపోతే నాట్ కంప్లీట్ అన్నట్టు. నాట్ కంప్లీట్ ఆర్ అన్కంప్లీట్ ఎనీథింగ్. రైట్, ఇట్లా ఇచ్చేసాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ డ్యూ ఎక్కడ ఉంది? ఐలో. I9 ఈజ్ ఈక్వల్ 0 అయితే 0 అయితే అప్పుడు కంప్లీట్ అని ఇవ్వు. ఇలా కాలేదనుకో నాట్ కంప్లీట్ అని ఇవ్వు. ఓకే, ఇది ఫార్ములా దీనికి సంబంధించి. క్లియరా? రైట్. ఒకవేళ 10 రూపాయలు దాకా ఎక్స్క్యూజ్ చేస్తా, వాళ్ళని తక్కువ ఇచ్చిండ్రు అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? లెస్ దాన్ పెట్టుకోవాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టుకుంటే ఎప్పుడు కంప్లీట్ అని వస్తుంది. సో లెస్ దాన్ పెట్టుకుంటేనే మనకు ఓకే అవుతుంది. ఓకేనా? సో ఇది మనం చూసుకోవాల్సింది. సో చూసి ఇది చెయ్యి. ఇది ఓకే అయితే నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఓకే సార్. ఓకేనా? అర్థమైందా?